Glory, honor, exaltations, and all praises belongs to supernatural, wonder-working God. My dear friends, thanks for staying connected to live evangelism updates. సహజమైన కార్యాలకి అతీతంగా మన జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించు యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో సమస్త మహిమ ఆయనకే మనం చెల్లిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు లిటిల్ టైమ్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ wonderful messages which I received, which have been acquired from God's kingdom. So last 2 to 3 live updatesలో వీడియోస్లో మనం మాట్లాడింది ఏంటంటే, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. లిసన్ వెరీ కేర్ఫుల్లీ వాట్ యు ఆర్ లిస్నింగ్. మార్క్స్ చాప్టర్ 4:24 అండ్ లూక్ చాప్టర్ 8:13-18 వర్డ్స్. మనం ఏమి వినిచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మనం వినేది ఎలా వింటున్నాం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు విషయాలు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని యేసు ప్రభు వారు మనకి తన యొక్క బోధనల నుంచి తెలియజేశారు. అయితే ఫస్ట్ థింగ్, మనం ఏమి వినిచున్నామో జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. ఆ వినిచున్నది మనకి ఏ రీతిలో మన యొక్క ఆత్మీయ స్థితిని, ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది అనేది బైబిల్లో మనకి ట్రెమెండస్ నాలెడ్జ్ షేరింగ్ అనేది యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పటికీ కూడా ఆయన కార్యం చేస్తున్నారు. యేసు ప్రభు వారు 2000 years ago జెరూసలేం అండ్ ద అదర్ సిటీస్, గలిలీ అండ్ సమారియా సిటీస్ అండ్ మెనీ అదర్ ప్లేసెస్ ఆయన వచ్చి తన శిష్యులతో కొన్ని విషయాలు బోధించారు. ఆయన ఆ విషయాలు బోధిస్తున్నప్పుడు శిష్యులు ఆ మాటలు ఇచ్చినప్పుడు వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఏం జరిగిందంటే, their knowledge levels have been increased to the greatest heights and greater level. సో ఆయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెసేజెస్గా మనకు ఆయన తెలియపరిచింది ఏంటంటే, మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు ఆకులు దప్పులు గారు వారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. ఇవన్నీ కూడా ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. అయితే ప్రతి సమయమందు మన జీవితంలో ఏమి వినుచున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఆ వినుచున్నదే మన జీవితంలోకి మన యొక్క చెవులను మనం చెవి ఎక్కినప్పుడు ఆ చెవులు వినుట ద్వారా, కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఒక ఆశ్చర్యకర